అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగోవాలని కోరుకుంటున్నానండి. ఈరోజు మజ్జిలించి కూర వండుతున్నానండి. అది ఎలా తయారు చేస్తున్నాను చూడండి. ఇలా శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలండి. ఆ తర్వాత ముక్కలు కట్ చేసుకోవాలండి. ముందుగా పచ్చిమిర్చి వేస్తున్నాను. మీడియం సైజు ఉల్లిపాయలు 4 వేస్తున్నానండి. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను మగ్గుతుందని వేస్తున్నాను. ఉల్లిపాయలు వేగిపోయినాయి కదండి. పప్పు టమాటాలు వేస్తున్నాను. శుభ్రం తిప్పేసుకోవాలండి. ఇలా తిప్పుకుండి 2 నిమిషాలు పెట్టేసుకుని వచ్చుకుంటాను. మగ్గితే మసిలిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేద్దండి. చూడు ఎంత వాటర్ ఉందో. అరసులు పసుపు వేస్తున్నానండి. కారం, తగినంత ఉప్పు, ఇలా శుభ్రం కలిపేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేస్తున్నాను. ఆల్రెడీ వాటర్ ఉంది కాబట్టి. ఒక 5 నిమిషాలు వచ్చితే మగ్గిపోద్దండి. అక్కడ మసాలా రెడీ చేసుకుందాం. కొద్దిగా జీలకర్ర అండి, ఉల్లిపాయ రేకలు, కొద్దిగా ధనియాలు, గసగసాలు, దాల్చిన చెక్క, మొగ్గలు, 3 యాలక్కాయలండి. ఇంతేనండి. నలిగిపోయిందని తీసేద్దాం. దగ్గర పడుకుని మసాలా వేసేద్దాం. కొద్దిగా ధనియాల పొడి కూడా వేద్దామండి. ఇలా కలుపుకుంటే పెట్టేసి 2 నిమిషాలు దిగా మగ్గుతుంది. ఇది ఇచ్చేద్దామండి. దగ్గర పడిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేద్దాం. చూసారా కూర ఎలాగుందో. గిన్నెలు కోళ్ళు తినాలనిపిస్తుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి. అలా సపోర్ట్ చేయండి. గంట సభలు మాత్రం మర్చిపోకండి.